ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఏలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు. మీరు పరిగెత్తుర్రి, ఇక ఉరుకుర్రి, లగెత్తుర్రి, పోయి 2 లక్షల రుణం తీసుకోండి. నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పిండు. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాకపోంగా ఏమైతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు. ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు నమ్ముతారు? ఇది పద్ధతేనా? హరీష్ రాజీనామా చేసిండు. ఆగస్టు 15 లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి పోలే, తోక ముడిచిండు. అంటే దాని అర్థం ఏంది? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? వచ్చే ఆశ కూడా ఉన్నదా? ఇన్ని అబద్ధాలా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతూ ఉంది. దాని మీద శాసనసభలో కానీ బయట కానీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు? నేను జానారెడ్డిని కాదు, నేను ఫలానా కాదు, కేసీఆర్ నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటా, నిన్ను పండబెట్టి తొక్కుతా, నిన్ను చెర్లపల్లి జైల్లో వేస్తా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? దయచేసి ఆలోచన చేయాలి. 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో ఈ తెలంగాణ చెరను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది, నాకు ఇంకా కూడా కేసు ఉన్నది నా మీద. కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది. ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్ను జైల్లో వేస్తా, నిన్ను కొడతా, నిన్ను పండబెట్టి తొక్కుతా. ఇదా భాష? జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతాడా? ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? నేను జైళ్ళకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అందుకే నేను మీతో ప్రార్థించే, దయచేసి ఈ అబద్ధాలు, ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు.